నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లాలో వందే మాతర గీతం 150 సంవత్సరాల వేడుకలు. నంద్యాలలో ఘనంగా హాకీ శతాబ్ది ఉత్సవాలు. వందే మాతర గీతం 150 సంవత్సరాల వేడుక. ఘనంగా ఆచార్య ఎన్జీ రంగా 126వ జయంతి. రైతు శ్రేయస్సు కోసమే ఎన్జీ రంగా కృషి చేశారు. డాక్టర్ రవీంద్రనాథ్. నంద్యాలలోని కొండయ్య మిల్లులో గోడ కూలిన ఘటనలో కూలీలకు గాయాలు. వందే మాతరం జాతీయ గీతం భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ముఖ్యమైన పాట అని, ఈ గీతం నేటికి 150వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో వందే మాతర గీతాలాపన ప్రత్యేక కార్యక్రమ వేడుకలు నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో వందే మాతరం 150వ వసంతోత్సవం చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాణ్యం విజయనికేతన్ పాఠశాల విద్యార్థులు వందే మాతర గీతం ఆలాపన చేస్తూ పాణ్యం బస్టాండ్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి వందే మాతర గేయం విశిష్టత, దాని గొప్పతనం తెలియజేశారు. గీతం గేయాలాపనలో శ్రీ లక్ష్మీ గాయత్రి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ వందే మాతర గీతంను స్వర్గీయ బకింగ్ చంద్ర చటర్జీ 1852లో రచించినటువంటి వందే మాతర గీతాన్ని 1875లో భారతదేశ జాతీయ గీతంగా గుర్తించబడిందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో చూపించిన స్ఫూర్తిని, త్యాగాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు. గతంలో ప్రజలలో చైతన్యానికి పాటల రూపంలో, ఆటల రూపంలో ప్రజలలో చైతన్యాన్ని నింపడానికి ఎంతో ఉపయోగపడేదని, ఈ వందే మాతర గీతం భారతదేశంలో నివసించే అన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలలో నివసించే ప్రజలలో స్వాతంత్రం సంపాదించడానికి, ప్రజలను ఏకతాటిపై తేవడానికి ఈ వందే మాతర గీతం ఎంతో స్ఫూర్తిదాయంగా నిలిచిందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తిని ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది కొనసాగించాలని ఎస్పీ ఆకాంక్షించారు. 1882వ సంవత్సరం గంగా నదిలో ప్రయాణం చేస్తున్నారు పడవలో బంకిం చంద్ర చటర్జీ. చల్లటి గాలి, అలాగే ఆ అలల మీద చంద్రుడి కిరణాలు పడి రిఫ్లెక్ట్ అయ్యే సమయంలో ఈ దేశానికి ఒక సందేశం ఇవ్వాలి, ఆ సందేశం మొత్తం నా దేశ ప్రజలందరినీ కూడా ఉర్రూతలూగించాలి అని చెప్పి ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదన అక్షర రూపంలో ఒక వందే మాతర గీతంగా రూపుదిద్దుకొని ఆయన రాసిన ఆనంద మఠంలో అది ఒక ముఖ్య పాత్ర అయింది. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి యదునాథ్ ఆచార్య దాన్ని మలహరి రాగంలో దానికి శృతి చేస్తే 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఆ శృతిని మార్చి మొట్టమొదటిసారిగా కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల్లో పాడడం జరిగింది. అప్పటి నుంచి కూడా వందే మాతరం మన స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. వందే మాతరం ఒక చిన్న ఆ నినాదం ఏదైతే ఉందో, తల్లి నేను నీ బిడ్డను, నాకు నా భార్య పిల్లలు అవసరం లేదు, నా తల్లి తండ్రి అవసరం లేదు, నా అక్క చెల్లెళ్ళు అవసరం లేదు, నా అన్నదమ్ములు అవసరం లేదు, ఈ శరీరం నువ్విచ్చావు, నీ విముక్తి కోసం నేను పోరాడతామనేటువంటి స్ఫూర్తిని, స్వాతంత్ర్యేచ్ఛని కలిగించినటువంటి ఒకే ఒక మంత్రం ఏది? నేను గట్టిగా అరుస్తున్నానే, ఏది ఆ మంత్రం? ఈ వందే మాతరం అంటే ఆంగ్లేయుడికి గజ 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 ఉడికిపోయేవాడు, నిద్ర పట్టేది కాదు. అయితే బంకిం చంద్ర ముందే చెప్పారు, 25 సంవత్సరాల తర్వాత కానీ ఈ వందే మాతర గీతాన్ని ఈ సమాజం అర్థం చేసుకోలేదు, ఎందుకంటే ఇది సంస్కృతం, వంగ భాషల పదాల్లో ఉంది కాబట్టి అని. అందుకని ఆయనకు అనుకున్నట్టే 1905లో ఎప్పుడైతే వంగదేశాన్ని రెండుగా ముక్కలు చేయాలి అని చెప్పి ఒక దుర్బుద్ధితో 2 మతాల మధ్య తగాదా పెట్టాలనే ఉద్దేశంతో ఎవడైతే బ్రిటిష్ వాడు చేశాడో, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆయుధం ఏది? నీ దగ్గర తుపాకీ ఉంది, నీ దగ్గర ఫిరంగి ఉంది, కానీ మా దగ్గర ఏముంది? అది
అది ఆ వందే మాతరం ఇచ్చినటువంటి స్ఫూర్తి. బారిసాల్ సభకి దేశం మొత్తం మీద నుంచి వస్తున్నారు, పడవలలో స్టీమర్లలో వస్తున్నారు, అనేక మార్గాల ద్వారా వస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం వణికింది. అధ్యక్షుడు వారిని స్వాగత సమితి అధ్యక్షుడిని పిలిచి బాబు నీకు పర్మిషన్ కావాలంటే వందే మాతరం గీతం పాడకూడదు అని. కానీ వచ్చిన వాళ్ళందరూ మేము వందే మాతరం గీతం చెబుతూనే సమావేశ స్థలానికి వస్తామంటే నేను ఆల్రెడీ వాళ్ళకు ఒక మాట ఇచ్చానని చెప్పి చూశారు. మన వాళ్ళు ఆలోచన చేశారు. బ్రిటిష్ వాడు ఇచ్చిన పర్మిషన్ లెటర్లో వందే మాతరం గీతం ఈ సమయంలో పాడకూడదు. కాబట్టి మనం నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం. రేపు ఆ ప్రాంతం ఏదైతే మన సభలు జరుగుతాయో అప్పుడు మనం వెళ్దామని చెప్పి మరుసటి రోజు ఆ సమావేశ స్థలానికి అందరూ వందే మాతరం గీతం పాడుతూ అనేక సందుల్లో గొంతుల్లో ఒక మహాప్రవాహమే వెళ్తుంటే విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఈ మొత్తం ఎంతమంది తలలు పగిలాయో చెప్పలేదు, ఎంతమందికి రక్తసిక్తమైన గాయాలతో సుడతప్పి పడిపోయారో తెలియదు. ఇది మొత్తం దేశాన్నంతా కూడా ఉర్రూతలూగించింది. దేశంలో ఉన్నటువంటి మొత్తం సమాజాన్ని కదిలించింది. ఏమైనా సరే మనం ఈ బ్రిటిష్ వాడి ద్రౌష్ట్యానికి ఎదురుగా మనం కూడా వందే మాతరం ఉద్యమం తీసుకుందామని చెప్పి ఆ రోజు సమాజం యావత్ భారతం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. కొడుతూ ఉంటే పోలీస్ వాడు పోలీస్ లాఠీ చార్జీ చేయమన్నటువంటి ఇన్స్పెక్టర్ని పిడిగుద్దులు గుద్దాడు 15 ఏళ్ల వాడు. వాడిని చితకబాదుతూ ఉంటే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని చెప్పి నినాదాలు చేశాడు. కానీ కాళ్ళ వేళ్ళ పడేలా వదిలేయమని. అలాంటి వాళ్ళ యొక్క త్యాగం మనం ఎంజాయ్ చేస్తున్నాం. శుక్రవారం భారత హాకీ శతాబ్ది ఉత్సవాలను నంద్యాల ఎస్పీజీ మైదానంలో నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ ప్రారంభంలో వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు, అతిథులు, విద్యార్థులు సామూహికంగా వందే మాతర గీతం ఆలపించారు. హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణక్యరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో నంద్యాల డైసిస్ బిషప్ రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న కుమార్, శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత హాకీ 1925లో ప్రారంభించబడిందని, ఈ రోజుతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజు హాకీ ఇండియా ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం, భారత స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో 550 జిల్లాలలో 1000 హాకీ మ్యాచ్లు నిర్వహిస్తున్నారని, నంద్యాలలో కూడా నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో హాకీ మ్యాచ్లు నిర్వహించామని తెలిపారు. 2 చారిత్రాత్మక సంఘటనలను నిర్వహించుకుంటున్నామని, జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరం కలిసి వందే మాతరం గీతం పాడడం, జాతీయ క్రీడ అయిన హాకీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ప్రపంచ హాకీ చరిత్రలో భారత హాకీ సువర్ణ అధ్యాయం లిఖించిందన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ భారతదేశం ఒలింపిక్స్ లో అనేక స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. క్రీడలకు, ఇతర సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. భారత హాకీ 1928, 1932, 1936 వరుసగా 3 పర్యాయాలు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలు, మొత్తం 8 ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు, 1 రజతం, 2 కాంస్య పతకాలను కైవసం చేసుకుందన్నారు. 1975 తర్వాత సాధారణ మైదానాల స్థానంలో ఆస్ట్రోస్ టర్ఫ్ మైదానాలు ప్రపంచ హాకీలో రావడంతో భారత హాకీ కొంత వెనుకకు వెళ్లడం జరిగిందని, ఈ శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో రానున్న ఒలింపిక్స్ లో భారత హాకీ తిరిగి స్వర్ణ యుగానికి నాంది. ఈ సందర్భంగా పాతతరం హాకీ క్రీడాకారులు విల్సన్, సాగర్ సిరిల్, చాణక్యరాజు, బాలరాజు, కారు రవి, దివాకర్, ప్రదీప్, వాసుకుట్టి, బాబురావు, సునీల్ ముత్యంరాజు, జానీ, కెనెడీ, స్టీఫెన్, శ్రావణ్లను బిషప్ సంతోష్ ప్రసన్న కుమార్ సౌజన్యంతో అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం హాకీ శతాబ్ది హాకీ విజేతలకు ట్రోఫీల ప్రదానం చేశారు. భారత హాకీ శతాబ్ది వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి బహుమతుల ప్రదానం చేశారు. ఈ ఉత్సవాలలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, కోశాధికారి అబిదల జనార్దన్, నంద్యాల హాకీ కార్యదర్శి సునీల్ ముత్యంరాజు, ఉపాధ్యక్షులు మాణిక్యం రాజు, ఖాదర్, సంయుక్త కార్యదర్శులు జెడ్ఎస్పి దివాకర్, స్టీఫెన్, కార్యవర్గ సభ్యులు శ్రావణ్,
ఎస్పీజీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మార్తమ్మ, మాజీ హాకీ క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశంలో హాకీ గడిచిన సందర్భంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ దేశమంతటా కూడా మనము జరుపుకుంటున్నాం. 1925 నుంచి హాకీ ఫెడరేషన్ ఏర్పడింది. ఇప్పటికి 2025కు మనకు 100 years అవుతుంది. అయితే 1985లోనే అక్కడ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేసినారు, హాకీని పరిచయం చేసినారు బ్రిటిష్ వాళ్ళు. అక్కడి నుంచి మద్రాసు, తర్వాత వెస్ట్ బెంగాల్తో కూడా మిగతా కొన్ని రాష్ట్రాలకు ఇది పాకింది. ఆ విధంగా మన ఈ యొక్క క్రీడ జాతీయ క్రీడగా పరిగణించింది. అంటే మన ప్రభుత్వాలు కూడా దీన్ని జాతీయ క్రీడగా ప్రకటించి దీన్ని దాదాపుగా ఒక 1980 వరకు కూడా దీని యొక్క ప్రాబల్యము ఉన్నది మన దేశంలో. మనకు కీర్తి తెచ్చేటువంటి క్రీడ అనేది హాకీనే. ఎందుకంటే మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకు 8 గోల్డ్స్, 1 సిల్వరు, 4 బ్రాంజ్ మెడల్స్ మనకు మన దేశానికి లభించినాయి. దాదాపుగా 1980లో అది చివరి మెడల్, మనకు గోల్డ్ మెడల్. అయితే ఆ తర్వాత కొంత క్రికెట్ దాన్ని డామినేట్ చేయడం వల్ల మన హాకీ వెనకబడిపోయింది. అయితే దానికి ముందుకు తీసుకురావాలా, దాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి మన హాకీ అసోసియేషన్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ సహకారం కూడా కొంతవరకు ఉంది. అయితే మనకు హాకీకి ఈ స్పాన్సర్స్ డబ్బులు వచ్చేది కొంచెం గవర్నమెంట్ నుంచి మనకు తక్కువ వస్తాయి కాబట్టి, అయితే సహారా ఇండియా వాళ్ళు మనకు స్పాన్సర్ చేసినారు ఇంతకుముందు. అయితే వాళ్ళు సుబ్రత రాయ్ అనే అతను కొంచెం ఇబ్బందుల్లో ఉండి మనకు ఆ యొక్క స్పాన్సర్షిప్ పోయింది. ఆ తర్వాత నవీన్ పట్నాయక్ ఒరిస్సా గవర్నమెంట్ మనకు స్పాన్సర్షిప్ చేస్తూ ఉంది హాకీ ఇండియాకు. అయితే అది కొంతవరకు ఫలితాలు వస్తున్నాయి. అట్లాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఈ యొక్క యూరోపియన్ శైలి ఆటలు మనం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినారు. అంటే ఈ యొక్క మట్టి గ్రౌండ్ కాకుండా టర్ఫ్ గ్రౌండ్లు రావడం జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మాత్రమే ఉన్నది టర్ఫ్ గ్రౌండ్. తర్వాత మనం విడిపోయిన తర్వాత మనకు రీసెంట్గా ఒక 4 years బ్యాక్ కాకినాడలో టర్ఫ్ కోర్ట్ వచ్చింది. తర్వాత వచ్చేసి రీసెంట్గా ఒక 2 years బ్యాక్ అక్కడ పులివెందులో ఒక టర్ఫ్ కోర్ట్ వచ్చింది. ప్రజెంట్ కడపలో ఒకటి తయారైతుంది, 90% అయింది. దీనివల్ల ఆట ప్రమాణాలు మెరుగుపడతాయి. అయితే ఒరిస్సాలో వాళ్ళు మనకు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి మన ఈ హాకీ ఇండియాకు అక్కడ దాదాపుగా 24 టర్ఫ్ కోర్టులు ఉన్నాయి, వాళ్ళకి 24. రైతు నాయకులు, స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ పార్లమెంటేరియన్ ఆచార్య ఎన్జీ రంగా 126వ జన్మదినోత్సవాన్ని నంది రైతు సమైక్య కార్యాలయం నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. మాతృభాష పరిరక్షణ సమితి నంది రైతు సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం రైతు సమైక్య అధ్యక్షులు రామ సుబ్బారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశ్రాంత శాస్త్రవేత్త కాదర్బాద్ రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆచార్య ఎన్జీ రంగ చిత్రపటానికి పూలమాల వేసి సమైక్య సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ రవీంద్రనాథ్ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు, రైతాంగ సమస్యలపై ఆచార్య ఎన్జీ రంగా నిరంతరం పోరాడారని, 6 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎంపికై చరిత్ర సృష్టించి ప్రజాభిమానం పొందారని తెలిపారు. ఎన్జీ రంగ సేవలకు గుర్తింపుగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎన్జీ రంగ పేరు పెట్టడం జరిగిందన్నారు. రైతు కార్మికుల పక్షాన ఎన్జీ రంగ జమీన్ రైతు ఉద్యమాలు నడిపారని, ఐక్యరాజ్య సమితిలో రైతు సమస్యలపై ప్రసంగించారని తెలిపారు. భారతదేశం వ్యవసాయక దేశమని, రైతు సంక్షేమంతోనే దేశ ప్రగతి సాధ్యమన్నారు. నేటి తరం నాయకులు ఎన్జీ రంగ బాటలో పయనించాల్సిన అవసరం ఉందన్నారు. 2 దశాబ్దాలుగా నంది రైతు సమైక్యకు విస్తృతంగా సేవలు అందించి రైతు సంక్షేమానికి కృషి చేసిన సమైక్య మాజీ అధ్యక్షులు ఉమామహేశ్వరరెడ్డిని కార్యక్రమంలో రైతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమైక్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి,
కోఆర్డినేటర్ ఓబులపతి, రైతు నాయకులు తుమ్ము శివారెడ్డి, మాధవస్వామి, హరినాథ్ రెడ్డి, గంగాధర రెడ్డి, మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్యం శ్రీనివాసరెడ్డి, సాహిత్య సంఘాల నిర్వాహకులు డాక్టర్ కిషోర్ కుమార్, రచయిత రామకృష్ణారెడ్డి, మురళీకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రైతు శ్రేయస్సును కాంక్షిస్తూ కవులు కొప్పుల ప్రసాద్, మహమ్మద్ రఫీ వినిపించిన కవితలు అందరినీ అలరించాయి. ఇంజనీరంగా 125 దినోత్సవం ఈరోజు ఆయన జయంతిని నంది రైతు సమాఖ్య తరఫున ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాలుగా జరుపుతున్నాము. రంగా చాలా గొప్ప వ్యక్తి. రంగా వచ్చే ఆదర్శ రైతు. ఆయన రైతుల కొరకు 6 నిమిషాలు పార్లమెంట్లో పాటి ప్రధాని నెహ్రూతోనే రైతు సిద్ధాంతాలకు అనుకూలంగా లేనప్పుడు రిజైన్ కూడా చేశారు. ఆయన యొక్క కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆయనకు ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం జరిగింది. ఆయన ఆదర్శాలని వచ్చి ఇప్పుడు వ్యవసాయ రంగంలో చాలామంది కృషి చేస్తున్నారు. ఆయన వచ్చి ఇతర దేశాలకు కూడా వెళ్ళి యుఎన్ఓకు నెహ్రూ గారు పంపితే అక్కడ పోయి మన గళం వినిపించారు. తర్వాత నెహ్రూతో విభజించి కృషికో పార్టీ కూడా పెట్టారు. ఆయన మన నంద్యాలకు కూడా వచ్చి మా తండ్రి గారిని కూడా కలిసేవారు. స్వాతంత్ర సమరయోధులు ఆయన. రైతుల కొరకు వచ్చి అహర్నిశాలు పాటుపడ్డారు. ఆయన విగ్రహాలు చూస్తే మనం సర్కార్ జిల్లాలో కానీ ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు ఉంటాయి. అటువంటి గొప్ప నాయకుని జయంతి జరుపుకొని రైతులు కూడా ఆయన అడుగుబాటల్లో ఉండి ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతుకు లాభసాటి ధర ఇవ్వాలి. ఇప్పుడు కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదు. ఆయన లాభసాటి ధర కొరకే చాలా కాలం కృషి చేశారు. వారి ఆత్మ శాంతించాలని కోరుతున్నారు. నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు పెద్దల రవీంద్ర గారి సారథ్యంలో ఎన్జి రంగా గారి 125వ జయంతి సందర్భంగా నంది రైతు సమాఖ్య ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి సేవలకు గుర్తింపుగా ఇంతకాలం వ్యవసాయ రంగానికి సేవ చేసే వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తిగా ఆయనను కొనియాడుతూ మిగతా రంగాల్లో కాకుండా వ్యవసాయ రంగంలో రాణించడం కానీ దాన్ని సేవ చేయడం అనేది చాలా అనితర సాధ్యమైన విషయంగా అందరికీ తెలిసే విషయమే. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నంది రైతు సమాఖ్య మా ఈ పంటలకు సంబంధించిన ప్రముఖులంతా ఈ మాతృభాషా పరిరక్షణ సమితి వారు నంది రైతు సమాఖ్య సంబంధించిన మా మిత్రులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా బాధ్యతగా చేస్తూ వారికి ఎన్జి రంగా గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం బాగా జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ రంగాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి రంగా గారు గొప్ప జాతీయ రైతు నాయకులు. మరి వీరు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా రైతుల యొక్క సమస్యలపైన, కార్మికుల యొక్క సమస్యలపైన అనేక సభలలో ప్రసంగించేవారు. ముఖ్యంగా మన దేశం తరఫున మన దేశ ప్రభుత్వం వారు, భారత ప్రభుత్వం వారు ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రతినిధిగా మన వ్యవసాయ రంగం తరఫున వెళ్ళి అనేక సమస్యలపైన మాట్లాడినటువంటి తెలుగు నాయకుడు. ఈరోజు నంది రైతు సమాఖ్య తరఫున ఎన్జి రంగా గారి 125వ జన్మదిన సభ జరుపుకుంటున్నాము. రంగా గారు మంచి పార్లమెంటేరియన్, తర్వాత రైతు ఉద్యమ నాయకుడు, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ కూడా. దాదాపు 1930 నుంచి 90 వరకు రంగా గారు కొద్ది సంవత్సరాలు తప్ప మిగతా సంవత్సరాలు అంతా కూడా పార్లమెంట్లో ఉన్నారు. దీనికి గుర్తుగా వారికి గిన్నీస్ బుక్ రికార్డు జరిగింది అన్నమాట. ఎన్జి రంగా గారి కాస్య విగ్రహాలు చాలా చోట్ల పెట్టారు, పార్లమెంట్లో కూడా పెట్టారన్నమాట. ఈరోజు ఆచార్య ఎన్జి రంగా గారి జయంతిని మాతృభాష పరిరక్షణ సమితి నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. 25 సంవత్సరాలుగా నంద్యాలలో నంది రైతు సమాఖ్య రైతులకు చక్కటి మార్గదర్శకత్వం వహిస్తూ డాక్టర్ రవీంద్ర నేతృత్వంలో కొనసాగుతూ ఉంది. మరి ఈ సమాఖ్య ప్రతి ఏటా ఆచార్య ఎన్జి రంగా గారి జయంతి నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే చరణ్ సింగ్ గారి జయంతిని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రైతే దేశానికి వెన్నెముక అనే నానుడిని నిజం చేస్తూ ముందుకెళ్లినటువంటి వ్యక్తి ఆచార్య ఎన్జి రంగా. ఈయన గుంటూరు జిల్లాలో జన్మించినాడు. తర్వాత ఉన్నత విద్యను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అభ్యసించినాడు. తర్వాత ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా చెన్నైలో స్థిరపడాలన్నటువంటి భావన ఉండేది. ఆ విధంగా పనిచేయడం కూడా జరిగింది. ఆ తర్వాత 1930లో మహాత్మా గాంధీ గారి పిలుపునందుకొని ఈయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే రైతాంగ సమస్యలను ఆయువు పట్టుగా ఉన్నటువంటి దేశానికి రైతాంగం అనేది ముఖ్యమైనటువంటి భావంతో రైతు ఉద్యమ నాయకుడిగా స్థిరపడడం జరిగింది. మహాత్మా గాంధీ గారితో అనేక మంది ఉద్దండులతో ఆనాటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తదితరులతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఆచార్య ఎన్జి రంగా 125వ జయంతిని ఆనవాయితీగా నంది రైతు సమాఖ్య మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించుతూ కొనసాగుతుంది సార్. ముఖ్యంగా ఆచార్య ఎన్జి రంగా గారు ప్రపంచ రైతాంగ ఉద్యమ నేతగా ఉన్నారు. మరి వచ్చేసి స్వాతంత్ర సమర యోధులు, పద్మ విభూషణ్ బిరుదాంకితుడు. కానీ ముఖ్యంగా ఈయన సేవంతా రైతాంగం మీదే ఎక్కువ పాటుపడి రైతులకు ఎన్నో విధాలుగా ఈయన సేవ చేస్తూ వచ్చారు. నంద్యాల నూనెపల్లె కొండయ్య మిల్లులో గోడ కూలిన ఘటనలో 2 కూలీలకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో 9 మంది కూలీలు పనిచేస్తున్నారు. అయితే నేను అప్పుడే బయటికి పోయినా, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాను. నేను అక్కడ గట్టాలు దింపడానికి వెళ్తే సౌండ్ వచ్చింది. నేనేమన్నా కరెంట్ షాక్ తగిలిందేమని అక్కడ ప్లగ్లు వెరికేసిన. వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ బయట ఇది చూసిన. అంతే. ఎంతమంది దెబ్బలు తగిలినా? 2కే. వడ్ల మిల్లులోకి వెళ్తా ఉన్నా. ఈ వడ్లు వాళ్ళు పోయిన తనకి పైకి పోయారు, బడ్డీ మీదకి అవి జారి గోడ పడి వాళ్ళు కింద పడ్డారు. గోడ పడి పడ్డారనమాట. ఎంతమంది ఉన్నారు? 12 జనాలు. 7 మంది ఉన్నాం. ఎంతమంది దెబ్బలు తగిలాయి? ఇద్దరికి. మీ ఓనర్ వచ్చాడమ్మా? వచ్చాడు. ఏమన్నాడు మీ ఓనర్? ఏం తీసుకొచ్చాడు, ఇంకా చూపించి ఇక్కడ ఆ స్కానింగ్ తీపిస్తే దాంట్లో ఏమన్నా ఉందని తెలిస్తే ప్రైవేట్కి తీసుకుంటాను. 2 రోజుల నుంచి పనికి వస్తున్నాడు మీరు? మేము 4 సంవత్సరాలు అయితే. కొండాయి మిల్లు అంటారండి దాన్ని. అది సీడ్ ఒడ్లో క్రాసింగ్ చేస్తున్నారు. అప్పుడే ఫోన్ చేసుకొని ఒక పైకి ఎక్కారు అంతే. మామూలు యాక్చువల్ అయితే పడే నానేది కాదు, ఏం కాదు కూడా. ఎందుకు పడిందో మళ్ళీ ఇట్లా పడి కింద పడింది. ఇట్లా పడి వాళ్ళకి వెళ్ళ పడింది, పనిచేసి వెళ్ళ పడింది. ఆ ఊపటికి కింద పడ్డారు. రాయి ఆ దుమ్ముక రాయి, ఒక రాయి కాలు పడింది, ఒక చేయి కొన్ని బ్లడ్ వచ్చినాయి. 7 మంది ఉన్నారు. వీళ్ళు దాదాపు 5 years అయింది మాకు పని చేయడం. బాగానే ఉంది, డాక్టర్స్ ఏం బాగానే ఉన్నారు. ఇది స్కానింగ్ తీసుకొచ్చారు. తర్వాత ఏదంటే ఏం జరిగింది? ఆదిలు వచ్చింది సార్ మా పేరు. వడ్ల మిల్లులోకి పని అయినామా, బడ్డీలోకి గింజలు వచ్చింటే పైన మధ్యలో కూడా కింద పడింది సార్. అంతే. మేము రాళ్ళ సమయం ఎదుర్కపోయినాము. ఎంతమంది పనిచేస్తారు? 2 మీద పడింది. మీకు ఏమేమి దెబ్బలు వెళ్ళినా? మనకి డబ్బులు మీద ఇక్కడ కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో వందే మాతర గీతం 150 సంవత్సరాల వేడుకలు. నంద్యాల
నంద్యాలలో ఘనంగా హాకీ శతాబ్ది ఉత్సవాలు, వందే మాతర గీతం 150 సంవత్సరాల వేడుక. ఘనంగా ఆచార్య ఎన్జీ రంగా 126వ జయంతి. రైతు శ్రేయస్సు కోసమే ఎన్జీ రంగా కృషి చేశారు. డాక్టర్ రవీంద్రనాథ్. నంద్యాలలోని కొండయ్య మిల్లులో గోడ కూలిన ఘటనలో కూలీలకు గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.